అది ఎన్నిసార్లు చచ్చినా కూడా బ్రతికే ఉండేది ఏంటది? ఐరన్ రాడ్. అదెందుకు చచ్చిపోయింది? అయిపోగానే చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదెందుకు చచ్చిపోయింది స్వామి? ఇప్పుడు మనం చెప్పు ఉంటాం. దేనికి ఏముంటావు? మాట్లాడు. ప్రయత్నిస్తాం. దేన్ని ప్రయత్నిస్తావు? దాన్ని మరీ చెప్తే మాకు పెళ్ళి అవ్వదు. క్లారిటీ ఇయ్యు. క్లారిటీ అక్కర్లేదు, దాన్ని స్టార్ మార్క్ వేసుకోవచ్చు. ఎవరురా నువ్వు? కష్టపడి అరిచి చించుకొని అరిస్తే కొన్నిసార్లు ఐ మీన్ అంటే బ్లాస్ట్ అవ్వవు. ఏంటిది క్వశ్చన్ కి ఆన్సర్లు దానికి నువ్వు మళ్ళీ అడుగుతా ఉండాలి. మేము చెప్తున్నా అలా మళ్ళీ నువ్వు అడుగుతా ఉండాలి. ఎన్నిసార్లు చచ్చినా కూడా బ్రతికే ఉండేది ఏంటది? ఎన్నిసార్లు చచ్చినా బ్రతికే ఉండేది ఎక్కువ. అది నీకుంటది బాగా. అమ్మాయిలకు ఉంటుందా అబ్బాయిలకు ఉంటుందా? ఎన్నిసార్లు చచ్చినా గానీ బతికేది. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అడిగే క్వశ్చన్ ఎన్నిసార్లు చచ్చినా గానీ మళ్ళీ బ్రతికేది అబ్బాయిలకా అమ్మాయిలకా? అబ్బాయిలకి ఎక్కువ ఉంటది మెయిన్ గా. ఆన్సర్ చెప్పేదా? ఆశ. రేణుకి 4 బాబులు, ప్రతి బాబుకి ఒక చెల్లుంది. ఇప్పుడు రేణాకి ఎంత మంది పిల్లలు? ఏంటంటే రేణుకి 4 పిల్లలు, 4 బాబులు. 4 బాబులు. ఓకేనా? ప్రతి బాబుకి ఒక చెల్లుంది. ఇప్పుడు రేణాకి ఎంత మంది పిల్లలు? నాకు తెలీదమ్మా. అది రేణు అడగండి, నన్ను అడిగితే నాకేం తెలుసు. రేణుకి ఏం పిల్లలు లేరు. రేణు వాళ్ళ బాబుకి 4 చెల్లెళ్ళు. బాబు రేణుకి 4 పిల్లలు, 4 బాబులు. ప్రతి బాబులు అనుకో, మేము మా నాన్న బాబు అంటాం అందుకని. అరే ఏంట్రా ఇది? సరే 4 మగ పిల్లలు. ఓకేనా? ప్రతి బాబుకి అంటే ప్రతి మగ పిల్లాడికి ఒక చెల్లుంది. ఇప్పుడు ఎంత మంది పిల్లలు రేణుకి? 9. 4 అని మీరే చెప్పారు కదా మేడం. రేణు 4 పిల్లలని. అవును, ప్రతి బాబుకి ఒక చెల్లుంది అంటున్నా కదా. ఆ చెల్లి గురించి నాకు తెలియదు మేడం. వాళ్ళ గురించి నీకు తెలీదా? అసలు మంచిగా కానీ 9 చెప్పాక రాంగ్ అంటున్నావు నువ్వు. 5 మంది పిల్లలే ఆవిడకి. ఆ 4కి లాస్ట్ చెల్లి ఒక్కొక్కరికి చెల్లె ఇద్దిగా ఒక్కొక్క బాబుకి. నాకు తెలీదమ్మా. ఇవన్నీ జెన్యూన్ ఆన్సర్లు కాదు. ఇవన్నీ నువ్వే చెప్తున్నావు. కొత్తగా అడుగు మంచి.